నిన్న నా దగ్గరకైతే ఒక కస్టమర్ వచ్చిందబ్బా. చాలా బీభత్సమైన కోపం వచ్చింది ఆమె మాటలు వింటేనైతే. నిన్న ఫోన్ చేసి బ్లౌజ్ అయితే ఇట్లా కుట్టినవారా అన్నది. సరే కుట్టినా రండి అని చెప్పిన. వచ్చేటప్పుడు ఏం చేసిందంటే కుట్లేయడానికి 2 బ్లౌజులు తెచ్చింది. ఉక్సు వేయడానికి ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చింది అనమాట. అయితే నేను అన్నాను, ఈ ఉక్సులు కూడా వేసుకోరాదా ఊడిపోతే, అవి కూడా మాకే ఇస్తారా అని నేను అన్నా. అది మళ్ళీ అందులో నేను కుట్టిన బ్లౌజ్ కూడా కాదు, వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ అనమాట. జర ఏం కాదురా, జర ఉక్స్ అయితే కుట్టి అని అంటే, ఈ చిన్న ఉక్సు కుట్టుకోవడానికి కూడా మా దగ్గర దాకా తీసుకురావాలన్నా ఆంటీ అని నేను మాట్లాడుతున్నది. ఇక ఆమెను కొంచెం హెమ్మింగ్ చేసినామని కొంచెం బ్యాడ్ వాడు అంటే నాకు అసలు చాలా కోపం వచ్చింది ఆ మాటకు. నోట్న అనేసి ఇంకొక మాట అయితే అనింది అనమాట. ఇట్లా ఉట్టిపాడు చేసింది అది ఇది అనేసి అన్నది. నేను అన్నా, మీరు ఇట్లా మాట్లాడొద్దా ఆంటీ, ఇప్పుడు ఆమె ఉక్సులు కుట్టింది ఓకే పర్లేదు, నీకు కొత్తగానే ఉంది బ్లౌజ్ అయినా వెంటనే పోయింది అంటే కోపం వస్తే ఒక మాట అంటే మాట అనే విధానం కూడా ఉంటుంది కదా. అంటే ఇప్పుడు సరేరా ఇది ఊడిపోయింది జర ఉట్టి గిట్లనే నా కుడతా అని అంటే ఆ మాట వేరే ఉంటుంది. మొత్తం సడన్గా వచ్చేసి మోటు మాట మాట్లాడితే ఎంత గలీజ్గా ఉంటుంది చెప్పు. నాకైతే బాగా మస్తు కోపం వచ్చింది అనమాట. అయితే నేను అన్నా, అంటే ఇంకోసారి అట్లా మాట్లాడకుండా, ఇది నేను కుట్టింది కాదు, అయినా నేను కుట్టిస్తున్నా, కానీ నువ్వు అట్లా నాకంటే నిన్ను కాదురా, నువ్వు కుట్టింది కాదు కదా, నిన్ను కాదురా అంటే నన్ను కాదు, నువ్వు ఎవరినైనా సరే ఆ మాట అనద్దు అని అంటే, అదేంద్రా నీకు అంత కోపం రావట్టే అనేసి అయితే అన్నదనమాట. నేనన్నా, అంత కోపం కాదు, మీ ఇంట్లో నలుగురికి వండుకునే వంటకే మీకు చాలా రకాలుగా తేడా వస్తుంది. అంటే రోజు వండే వంటనే రోజు తినే మనుషులే రోజు మన చేతితోటి చేసేదే కదా, అయినా కూడా అందులో ఏదో ఒక మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు. అలా అనుకోవచ్చు కదా, మేము రోజు 10 బ్లౌజులు కుట్టి కస్టమర్లకు అయితే ఇవ్వాలి. ఏదైనా ఒకటి వస్తే చిన్న చిన్న మిస్టేక్ వస్తుంది. ఆ మిస్టేక్ వచ్చినప్పుడు వచ్చి కలెక్షన్ చేసుకోండి. అంటే గిట్లు ఉంది గట్లు ఉందని చెప్పి మీరు కుట్టేపించుకుంటారా, ఇప్పించుకుంటారా, అది మీ ఇష్టం. మీకు వచ్చే ప్రాబ్లమ్ని బట్టి మీరైతే అలా చేయొచ్చు. కానీ డైరెక్ట్గా మీరు ఇంత మాట ఎట్లా అన్నారంటే ఇక నవ్వుతా ఉందన్నమాట. ఇప్పుడు అన్నారు కానీ ఇంకొకసారి అనకూర్రి అంటే, నిన్న అనలేదు కదా, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే, ఒకరి ముచ్చట నా దగ్గర అన్నప్పుడు ఇంకొకసారి నా ముచ్చట ఇంకొకరి దగ్గర కూడా అంటావు కదా అని ఇట్లనే డైరెక్ట్ మాట్లాడినా. అయ్యో దీనికే గింత ఫీల్ అవుతున్నావు అంటే, అవును ఫీల్ అవ్వడేమన్నా, నువ్వు అన్నమాట కామన్గా నువ్వు బాగాలేదురా ఇది ఇట్లారా అట్లారా అంటే ఏమనిపోయావు, నువ్వు మాట మాట్లాడే కొంచెం వెరైటీగా మాట్లాడినావు, నాకు అస్సలు ఇట్లాంటి మాటలు అయితే నచ్చదు అని అయితే చెప్పాను అనమాట. చాలా బీభత్సమైన కోపం. అంటే నాకైతే ఆమె నిన్న ఫస్ట్ టైం అనమాట ఆమె అంటే అట్లా మాట్లాడదు, కానీ నిన్న మాట్లాడింది. డైరెక్ట్ కుట్టమని చెప్పాడు ఆయనకి. ఇవన్నీ కారణాలు ఎందుకబ్బా, నాకైతే మీకెట్లున్నారో ఇలాంటి కస్టమర్లు మీకెవరన్నా తలిగిర్రా చెప్పుర్రబ్బా.